అబ్బా ఎవరండి ప్రతిభా శిరోమణులు? ఎవరికి లేదు లవ్. ఆ అమ్మాయి కట్టు బొట్టు ఎవ్రీథింగ్ అన్ని కూడా సౌందర్యలాగే, మొత్తం సౌందర్యలాగే మాట్లాడితే ఒక మదర్ తెరీసా ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆమె. హాయ్ అండి, నమస్తే. విష్ణుప్రియ టీ-షర్ట్ వేసుకొచ్చారు, ఎందుకు ఇంత ప్రమోషన్స్? పెయిడ్ ప్రమోషన్స్? మేము అది రియల్ గా వస్తుందండి. లవ్ ఓకేనా? పెయిడ్ ప్రమోషన్ కాదు, లవ్. సో అంటే విష్ణుప్రియ సరిగా గేమ్ ఆడట్లేదు, నాగార్జున గారు వచ్చినప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్. గేమ్ ఆడకుండా ఇంత ర్యాంక్ లోకి వచ్చిందా? ఏంటి గేమ్ ఆడపోతే చాలా మంది వెళ్ళిపోయారు, ఆమె కూడా అలాగే వెళ్ళిపోయింది. గేమ్ ఆడింది కాబట్టి 20 మందికి 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 10 మందిలో ఒక ఇదిగా ఉన్నదంటే ఆడిన వాళ్ళే కదా. ఆమెకి అల్లాటప్ప చెత్తగా ఆడతాం తెలీదు, ఏదైనా రీల్గా నీట్గా ఆడుతుందను. స్టార్మా సపోర్ట్ వల్లే అతను ఉంటుంది, పెద్ద గేమ్ లేదు, ఏం లేదు, లేదు స్టార్మా సపోర్ట్ లేదు, ఏ సపోర్టే లేదు. ఏ సపోర్ట్ లేకపోయినా ఒంటరిగా పులిలాగా ఉంది ఆ అమ్మాయి. పృథ్వీకి ఈయనకు జరిగే లవ్ ట్రాక్ కోసమే వాళ్ళని ఆపుతున్నారు. అబ్బా ఎవరండి ప్రతిభా శిరోమణులు? ఎవరికి లేదు లవ్. ప్రతి ఒక్కరికి అమ్మాయిలకి 2-3 లవర్స్ ఉంటున్నారు. ఆ అమ్మాయికి ఒకటే రియల్ గా కనిపించింది కాబట్టి మీరు తెగ మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. అంటే పృథ్వీ రిజెక్ట్ చేస్తున్నా కూడా పదే వెనకాల పడుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం. మేము కావాలని మేము ఎందుకంటే ఆమె రిజెక్ట్ చేస్తాను మీరు ఎట్లా అంటారు? ఆ అమ్మాయి గేమ్ మాత్రం ఆడుతుంది, అవన్నీ ఏం పెట్టుకుంటలే. పప్పు పులిహార పట్టి ఆమె కదా, ఆ పేరేంటి ఆయన చేసేవాడేమో అప్పట్లో. ఇప్పుడు అలా లేదు, ఆమె రీసెంట్గా రియల్గా ఉంది ఆమె ఎప్పుడు కూడా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. సౌందర్యంగా ఎందుకు అనిపించారంటే ఆమె ఆట తీరు ఒకటి, ఆమెకి మనసు అన్నీ కూడా కోమలంగా ఉంటాయి. ఎట్లా అంటే ఎక్కువ రియేట్ అవ్వదు, గేమ్ లాగా మాత్రమే ఆడుతుంది. వీళ్ళు ఉన్నారంటే పిచ్చెక్కిపోయి వాళ్ళకి వెళ్తారు, వెళ్ళగదు ఒక తిట్టేసి గోల్ చేసేసి మేము మొత్తం మైండ్ ఖరాబ్ చేస్తాం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక క్రోమ్లో అనిపించింది, ఇప్పుడు అట్లా కదా నీట్గా ఉంది. ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గమనించారా లేదు, చాలా డీసెన్స్గా ఆడుతుంది. లేదు ఫ్యాన్స్ ఎందుకు వస్తారు అండి? ఆమె యాంకరింగ్ నాకు కూడా తెలియదు నిజం చెప్పాలంటే, ఎందుకంటే నాకు ఎప్పుడు చూడాలి. కానీ అందరూ చూసా, ఆమె పద్ధతి బాగుంది. నాకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఆమె గమనిస్తున్నాను నేను. ఆమె ఆట పద్ధతి కూడా బాగుంది. సౌందర్యం ఎందుకు పోల్చానంటే అందరిలాగా ఆమె ఎక్స్పోజింగ్ లేదు, ఎక్స్పోజింగ్ కట్టు బొట్టు ఎవ్రీథింగ్. ఆమె చూడిదార్సో సేర కట్టు బట్ట అన్నీ నాకు సౌందర్య బిగ్ ఫ్యాన్. నేను చెప్తున్నాను కదా, నేను పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ తర్వాత సౌందర్యతో పోల్చానంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఆమె ఆ రేంజ్లో ఉంది. అవుతుందండి, ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఇన్ని అయినాయి, ఒక్కసారి కూడా లేడీస్ని గెలవలే. ఎందుకంటే లేడీస్కి ఎన్ని సమస్యలు ఉండవు తెలుసా? పీరియన్స్ వస్తే మాకు మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటుంది, చాలా బాధలు ఉంటాయి, మేమేమి చేయలేం. ఆ పరిస్థితిలో కూడా ఆమె అన్నీ పెట్టుకోకుండా ఆడుతుందంటే ఎంత గ్రేట్, మగుడితో సమానంగా ఆడుతుంది. కానీ ఆడపిల్ల ఎందుకు ముందుకు రానివ్వట్లేదు చెప్పండి? ఆమె ఆడేటప్పుడు కూడా చాలా నలిపేస్తున్నారు, అవన్నీ తట్టుకుని ఆమె గోల్ గురించి మాత్రమే చేస్తుంది. ఇంకోటి వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందని తెలిసింది రీసెంట్గా. వాళ్ళ అమ్మ చనిపోయిన బాధలు కూడా, కానీ ఆ అమ్మాయి అది కూడా మాట్లాడలే. వాడి పేరేంటి, అతని పేరు రావట్లే ఈవేళ కాదు, వీళ్ళందరూ కూడా వేరే. ఆయన పేరెంట్ వెళ్ళిపోయాడు కదా, మణికంఠ కూడా వచ్చినంటే గేమ్స్ మొదలెట్టాడు. ఏమని మా అమ్మ చనిపోయింది, మా అయ్య చనిపోయింది, ఆ గేమ్ని మొదలు పెట్టలేదు. రీసెంట్గా రియల్గా ఆడుతుంది, ఓటు వేయమంటుంది అంతే తప్పించి న్యాయంగానే చేసుకోండి అంటుంది. కానీ ఎప్పుడు అడ్డంగా గెలిపించమని మేము అడగలేదు. ఆమె ఇష్టప్రియ ఓటు నేనైతే. ఆ అమ్మాయి కట్టు బొట్టు ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆమె సౌందర్యలాగే, మొత్తం సౌందర్యలాగే మాట్లాడితే ఒక మదర్ తెరీసా ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆమె. ఎవరు ఏదో అన్నారని చెప్పి ఏది కూడా పట్టించుకోకుండా బరాబర్ ఉంటుంది తను. అలాంటి ఇష్టప్రియకు ఓటు వేయండి ప్లీజ్ దయచేసి.